చంద్రముఖి మామూలైపోయింది కార్తీక్. ఒకరి కోసం ఒకరిని చనిపోయే అంత గొప్ప ప్రేమ ఉంది, కానీ పంచుకునే పరిస్థితి రావటం లేదు. అనుకోని బాధ్యతలు బంధాలై మనల్ని దూరం చేస్తూనే ఉన్నాయి. నువ్వు వద్దనుకుని వదిలేసుకోవాలనుకున్నా, కావాలనుకున్న నాకు మాత్రం దూరంగానే ఉండిపోతున్నావు. మనసులు దగ్గరగా ఉన్నా మనుషులం మాత్రం దూరంగానే ఉండిపోతున్నా. ఈ దూరం దగ్గరయ్యే రోజు ఎప్పుడొస్తుందో. చందు, కార్తీక్, వస్తు విషయంలో ఏదో ఒకటి చేయాలి చందు. తాను ఒంటరిగా మిగలటానికి కారణం నేను. నా మీద కక్షతో విరాట్ అజయ్లు వేసిన ప్లాన్లో ఆ కుటుంబం బలైపోయింది. విరాట్ నా మీద ఇంత కక్ష పెంచుకునేంత తప్పేం చేశానో నాకు అర్థం కావట్లేదు. శంకర్ సూర్యలా బతుకుతున్నందుకు తను చేసే మంచి పనులే నేను చేశాను. అందుకే తన మన భేదం లేకుండా నలుగురికి న్యాయం చేశాను. నేను చేసిన ప్రతి పని శంకర్ సూర్య ఉన్నా అలాగే చేస్తాడు. పని మనిషి కూతురు పట్ల తప్పు చేస్తే పెళ్లి చేశాను. వాళ్ళ అన్నున్నదే చేస్తాడు. బిడ్డను చంపాలని చూస్తే వాళ్ళ నాన్నే ఇంట్లో నుంచి బయటికి తోశారు. విరాట్ దారి తప్పాడని ఆస్తి అంతా నా పేరు మీద రాశారు. వీటిలో దేనికి నేను కారణం కాదు. ఏది నేను కావాలని చేసింది కాదు. వారి కక్ష పెంచుకోవడానికి, వాళ్ళ ప్రాణాలు పోవటానికి, వసుధ ఒంటరిగా మిగలటానికి కారణం మాత్రం నేనయ్యాను. కక్షకి కారణాలుండవు కార్తీక్, ఏర్పరచుకుంటారు. వాళ్ళు ఏర్పరచుకున్న కారణాలకి ఒక మంచి కుటుంబాన్ని నాశనం చేశారు. అజయ్, విరాట్ నా మీద పెంచుకున్న కక్ష దీనంతటికీ కారణం. నాకు తెలిసి కేవలం ఆస్తి కోసమే తన సొంత కుటుంబాన్ని చంపేశాడు విరాట్. ఎవరూ లేకపోతే ఆస్తి తందేనన్న ఆలోచనతోనే విరాట్ పనిచేసుంటాడు. దాంతో నా మీద కోపంగా ఉన్న అజయ్ సహాయం చేశాడు. ఎవరు ఎందుకు చేసినా ఈరోజు ఆ కుటుంబం అన్యాయంగా బలైపోయింది. వసుధ ఒంటరిగా మిగిలింది. లేని వాళ్ల గురించి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఉన్న వసుధని ఏం చేయాలనుకుంటున్నావు? అందరూ ఉన్నప్పుడే నిజం చెప్పలేక మా అందరికీ ఈరోజు వసుధ ఒంటరిదయ్యింది. తననేం చేస్తావు? ఆ ఊళ్ళో ఒంటరిగా వదిలేసి రాలేవు.
ఏ తోడు మిగలని తనకి నీకు నేను ఏమీ కాను అని చెప్పలేవు. ఇంకేం చేస్తా? శంకర్ సూర్యలా ఆ ఊళ్ళోనే ఎప్పటికీ ఉండిపోతావా? అలా చేస్తే అందరూ ఉన్నప్పుడు అప్పుడప్పుడైనా మా కోసం వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు అది కూడా ఉండదు. తనకి దగ్గర అవ్వాలి అంటే మాకు దూరం అవ్వాలి. మన మధ్య దూరాన్ని ఇలా పెంచుకుంటూనే పోతావా? తన విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటావో చెప్పు కార్తీక్. ఇంతకాలం నీకు సంబంధం లేని బ్రతుకు బ్రతికా ఈరోజు నీకు సంబంధం లేదు అనుకున్నా వసుధకున్న బంధం నువ్వే. తననేం చెయ్యాలో నిర్ణయించుకోవాల్సింది నువ్వే. రెప్పలు దాటవు స్వప్నాలు, చెప్పక తప్పదు వీడ్కోలు. ఊరుకో ఓ హృదయమా, నిజం నిష్ఠూరమా, తెలిస్తే కష్టమా, కన్నీటికి చెప్పవే ప్రేమ. ఫలిస్తే పాపమా, కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. హేమా, ముంబై నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ వస్తున్నారు. పేషెంట్ రిపోర్ట్లన్నీ రెడీ చేయి. ఓకే. సిస్టర్, రిపోర్ట్స్ ప్లీజ్. పేషెంట్ అడ్మిట్ అయ్యి 3-4 డేస్ అయింది. ట్రీట్మెంట్ జరుగుతుందే కానీ ఎటువంటి బెటర్మెంట్స్ కనిపించలేదు. అందుకే మిమ్మల్ని పిలిపించాల్సి వచ్చింది. అలాగా. టోటల్ రిపోర్ట్స్ ఇవేనా, ఇంకేమన్నా రావాలా? యా, మొత్తం ఇవే. నథింగ్. రిపోర్ట్స్ అన్ని స్టడీ చేశాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే డాక్టర్.
టేక్ దిస్. సిస్టర్, డాక్టర్ తనకెలా ఉంది? అప్పుడే ఏం చెప్పలేమమ్మా. నేను చెప్పాను కదా, ముంబై నుండి స్పెషలిస్ట్ వస్తున్నారని. ఈయనే డాక్టర్ రుకేష్. నమస్తే డాక్టర్. డోంట్ వరీ, పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండకపోవచ్చు. తన రిపోర్ట్స్ చూశాను. స్టడీ చేశాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. తను త్వరగా కోలుకోవాలి డాక్టర్. తప్పకుండా కోలుకుంటుంది. తన గురించి మీరేం వరీ కాకండి. తను మామూలు మనిషి మళ్ళీ మా మధ్య తిరిగే వరకు మేము బాధపడకుండా ఉండలేం సార్. తన గురించి ఇంతగా వరీ అవుతున్నారు. మీరు పేషెంట్కి ఏమవుతారు? ఏమవుతారంటే ఆలోచిస్తారే. మాట్లాడరే. తన హస్బెండ్ సార్. వైఫ్ అంటే బాగా ప్రేమ అనుకుంటా. రిపోర్ట్స్ చూశానుగా. అవసరమైతే ఫారిన్ నుంచైనా మెడిసిన్స్ తెప్పించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. త్వరలోనే మీ మిస్సెస్ కోలుకుంటుంది. కాన్ఫిడెంట్గా ఉండండి. చేసిన బాసలు ఎన్నంటే, చెప్పిన ఊసులు ఏవంటే, మౌనమా మమకారమా, సుప్పుల్లో శూన్యమా, గుండెల్లో గాయమా, పరివేధించకే ప్రేమ. ఎండలో ఈ వెయిటింగ్ ఏంటండి? ఇక్కడికి రమ్మన్నావా? రూట్ మ్యాప్ గీసి మరీ ఇచ్చానండి. మరి మరి ఇంకా రాలేదేంట్రా? ఏమండి, ఆ డాక్టరు ప్యాంటు చొక్కా వేసుకున్న గౌతమ్ బుద్ధుడిలా ఉన్నాడు. వస్తాడంటే నాకు డౌట్గానే ఉందండి. విషయం చెప్పావా? ఇన్విటేషన్ నాది, విషయం మొత్తం మా మేడం చెప్తారని డీటెయిల్డ్గా చెప్పానండి. ఒప్పుకుంటే ఆ కార్తిక్ గడి చావు వచ్చేసింది. నేను ఒప్పిస్తాగా. చూద్దాం. బాగోలేకపోతే హాస్పిటల్కి రావాలి కానీ నన్ను ఇక్కడికి రమ్మడం ఏంటి? ఓసారి థర్మామీటర్తో టెస్ట్ చేసి చూస్తే విషయం తెలిసిపోతుంది. నోరు తెరవండి. ఎందుకు? 104 ఫీవరు, రాలేని స్థితిలో ఉన్నారని చెప్పావు కదయ్యా. అలాగని చెప్తే గాని రాడని. అంటే నాకు రోగం తప్ప ఇంకేమీ చెప్పలేవా? మీరు చెప్తారుగా. ఇలా నా టైం వేస్ట్ చేస్తారు ఎందుకు? ఒంట్లో బాగుందా లేదా? బాగుంది. మరి ప్రాణం పోతున్నట్టుగా నన్ను రమ్మంటావు ఎందుకు? కాపాడమని హాస్పిటల్కి వస్తే బాగుంటుంది గాని చంపమని హాస్పిటల్కి రాలేంగా. చంపమనే? ఏమండి, ఏంటి మీరు ఇట్ట ఆఫీలో మ్యాటర్ ఓపెన్ చేస్తే కంగారు పడి పారిపోతాడండి. కాస్త విషయం వివరంగా చెప్పండి. మీ హాస్పిటల్ ఐసీయూలో కార్తిక్ అనే పేషెంట్ ఉన్నాడు కదా. ఉంటే వాడు ఉండకూడదు. ట్రీట్మెంట్ పూర్తి కాకుండా డిశ్చార్జ్ చేయడం కుదరదండి. చెప్పాను కదండి, ప్యాంటు చొక్కా వేసుకున్న గౌతమ్ బుద్ధుడని. మిమ్మల్ని పొగిడానండి. డిశ్చార్జ్ చెయ్యమని చెప్పడం లేదు, డెడ్ బాడీని చెయ్యమని చెప్తున్నాను. ఏంటి? వాడు నా శత్రువు. మూడో కంటికి తెలియకుండా వాడిని నీ హాస్పిటల్లోనే ఏ పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి లేపేశావనుకో, వాడికి నందిస్తాను. ఎలా కనిపిస్తున్నాను మీకు? పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉన్న నన్ను ప్రాణం తీయమంటారా?
ప్రాణం పొయ్యడం తీయడం దేవుడు చేసే పని. డాక్టర్ అంటే దేవుడు అంటారుగా, మరి ప్రాణం తీయడానికి భయం ఎందుకు? వేళకోళంగా ఉందా? ప్రాణం తీయడానికి నేనేమన్నా హంతకులా కనిపిస్తున్నానా? అలాంటి ఆలోచన వచ్చిందని తెలిసినా నా డాక్టర్ పట్టా చిరిగిపోతుంది. ఓ, అంటే ప్రాబ్లం పట్టా పోతుందనే గాని ప్రాణం తీయడం గురించి కాదుగా. ఆలోచించండి డాక్టర్ గారు. ఇదిగో ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు, సరేనా? ప్రాణం పోయినా ఇలాంటి నీచపు పనులు చేయను. మరోసారి ఇలా పిలిచారంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అరే, మీ వ్యక్తిత్వం చంపుకోవడానికి 10 లక్షలు. 10 లక్షలు ఒకటోసారి. మీ భయం చంపుకోవడానికి ఇంకో 10 లక్షలు. 20 లక్షలు ఒకటోసారి. మీ మంచితనం చంపుకోవడానికి మరో 10 లక్షలు. మొత్తం 30 లక్షలు ఒకటోసారి. నువ్వు డాక్టర్ అన్న ఆలోచన చంపుకోవడానికి మరో 10 లక్షలు. మొత్తం 40 లక్షలు ఒకటోసారి. ఆ కార్తిక్ గాన్ని చంపడానికి 20 లక్షలు. అప్పుడు 60 అవుద్దండి. మొత్తం 60 లక్షలు ఒకటోసారి. రెండోసారి. ఆగాడండి, తిరిగాడు. వస్తున్నాడండి. పాట అయిపోయింది, పని అయిపోతుంది. చంపటం అంటే కష్టం, కానీ కార్తీక్ని హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చే ఏర్పాటు నేను చేస్తాను. దానికైతే 60 దండగండి. డాక్టర్గా నా భయం నాకుంటుంది. నా అండర్లో ఉన్న పేషెంట్కి ఏదైనా జరిగిందంటే ఖచ్చితంగా ప్రాబ్లం నాకే. అందుకే హాస్పిటల్ నుంచి బయటకు పంపే ఏర్పాట్లు నేను చేస్తాను, చంపే ఏర్పాట్లు మీరు చేసుకోండి. ఇది బాగుందండి. గేలం నేను ఇస్తాను, చేపల మీద పట్టుకోండి అని ఇదేం ఆఫర్ అండి? సూదితో ఒక్క పోటు పడితే పైకి పోయేదానికి నేను చేయగలిగింది అంతవరకే. అది చాలు. హాస్పిటల్ గేటు మీరు దాటించండి, మిగిలిందంతా మేం చూసుకుంటాం. మీ మనుషుల్ని పంపించండి, ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. నారాయణ, ఇది అడ్వాన్స్. మళ్ళీ నాకు ఏ ప్రాబ్లం రాకూడదు. పని అయ్యాక పక్కనున్న నన్నే పట్టించుకోదండి బాబు, మిమ్మల్ని ఎక్కడ గుర్తుంచుకుంటది? వెళ్ళా ఏర్పాటు. ఆహాహాహా. వేలం వేస్తే వస్తువులను కొంటాం తెలుసు గాని మనుషుల్నే. డబ్బుండేది కొనడానికే, మనిషి ఉండేది అమ్ముడు పోవడానికి. అబ్బబ్బబ్బబ్బబ్బ, మళ్ళీ ఏం చెప్పారండి? ఇట్టాగైతే నా డైరీ నిండిపోయిట్టుంది. ఏమండి, కొత్త డైరీకి మీరే డబ్బులు ఇవ్వాలి.
మోసం చెయ్యాలని చూస్తే బ్రతుకే ఉండదని తెలిసి కూడా తప్పు చేశావు. ప్లీజ్ మాఫ్ కరో. అయిరే నేను నిన్ను క్షమిస్తే భాయ్ నన్ను క్షమించడు. సంజే గ్యాంగ్తో చేతులకు వెళ్ళిపోయాడు బాయ్. మనల్ని మోసం చేశాడు బాయ్. ఇస్కో నైట్ చూడంగా బాయ్. ప్లీజ్ బాయ్, నన్ను వదిలే బాయ్. ఇంకెప్పుడు అలా చేయరు బాయ్. బాయ్ వాళ్ళు నన్ను బెదిరించారు బాయ్, అందుకే నేను వాళ్ళతో చేతులు కలిపాను. వాడికి భయపడ్డావు అంటే ఈ భాయ్ అంటే భయం తగ్గిపోయిందనేగా. నా వ్యాపారమే భయంతోరా. భయం మనల్ని చూసి భయపడాలి కానీ భయానికి లొంగేవాడు నాకు అవసరం లేదు. ప్లీజ్ బాయ్, నన్ను వదిలే బాయ్. ఇంకెప్పుడు అలా చేయరు బాయ్. బాయ్. హలో బిచ్చుబాయ్, మనకు కావలసిన వ్యక్తి హైదరాబాద్లోనే ఉంది. ఏ సచ్ హై? పర్సన్ ని రిపోర్ట్స్ ని చూశాకే ఫోన్ చేశా. భాయ్కి ఒకసారి ఇస్తావా? ఇంత మంచి విషయం భాయ్కి చెప్పాలంటే భాయ్ సెటిల్మెంట్ లో ఉన్నాడే. బిజినెస్ లో క్లారిటీ ఉండాలి. భాయ్ అంటే భయం ఉండాలి. పనిలో క్లారిటీ లేకపోయినా, భాయ్ అంటే భయం లేకపోయినా నాకు నచ్చదు. ముझे మాఫ్ కరో బాయ్. ప్లీజ్ బాయ్, ముझे మాఫ్ కరో. నన్ను చేయదు బాయ్. ప్లీజ్ బాయ్, నన్ను వదిలే బాయ్. ఇంకెప్పుడు అలా చేయరు బాయ్. బాయ్, నన్ను వదిలే బాయ్. ప్లీజ్ బాయ్, ముझे మాఫ్ కరో. నన్ను చేయదు బాయ్. ప్లీజ్ బాయ్, వదిలేయండి బాయ్. బాయ్ వద్దు బాయ్, కాల్చొద్దు బాయ్. బాయ్ మీకు దండం పెడతారు బాయ్, నన్ను వదిలేయండి బాయ్. సరే సరే, బాయ్కి నువ్వే చెప్పు. ఓకే, मैं बोल दूंगा. मैं बाद में फोन करूंगा. డాక్టర్ బాబీ, మనకు కావలసిన పర్సన్ దొరికిందట. ఓ మంచి న్యూస్. కానీ వినే మూడ్లో ఆయన లేరు. చూస్తున్నావుగా. మరి ఇంత మంచి విషయం ఆయనకి చెప్పదా? డాక్టర్ చెప్పాడు, నువ్వు విన్నావు. అది ఎంతవరకు నిజమో తెలియకుండా చెప్పి రేపది అబద్ధము అని అంటే ముందు నువ్వుండవు.
డాక్టర్ కో ఆనే దో, వచ్చాక ఎగ్జాక్ట్ గా విషయం కనుక్కొని అప్పుడు ఆయనకి చెప్దాం. ఠీకే? ఠీకే బాబీ. ఎక్కడున్నారు? మా వాళ్ళందరూ ఏరి చెప్పండి, ఆయన ఎక్కడున్నారు? ఏమండి? డాక్టర్ గారిని పిలుస్తాను. మా వాళ్ళు ఏరంటే మాట్లాడకుండా వెళ్ళిపోతారేంటి? వాళ్ళంతా ఎక్కడున్నారు? అసలు నేను ఎక్కడున్నాను? నాకేమైంది? మీరు అలా లేవకూడదు. సిస్టర్, ఇంజెక్షన్ రెడీ చేయండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? అసలు నాకేమైంది? నేను ఎక్కడున్నాను? చెప్పండి డాక్టర్. మా వాళ్ళందరూ ఎక్కడున్నారు? నేను ఆయన చూడాలి, మా మామయ్యని చూడాలి. చెప్పండి, వాళ్ళందరూ ఎక్కడున్నారు? అందరూ బానే ఉన్నారమ్మా, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. డాక్టర్, నాకివే వద్దు. ముందు నేను మా వాళ్ళని చూడాలి. నన్ను బయటికి తీసుకువెళ్ళండి. మీరు కదలకూడదమ్మా, దయచేసి చెప్పేది వినండి. ముందు ఈ ఇంజెక్షన్ చేయనివ్వండి. మా వాళ్ళని చూశాకే ఏదైనా. ముందు వాళ్ళని పిలవండి డాక్టర్. నేను వెంటనే వాళ్ళని చూడాలి. ప్లీజ్ డాక్టర్, వాళ్ళని పిలవండి. సిస్టర్, వెళ్ళి పేషెంట్ తరపు వాళ్ళు తీసుకురండి. డాక్టర్, అందరూ బయట ఉన్నారా? ఎవరికేం కాలేదుగా? ఆయన, మావయ్య గారు, సాంబా, లక్ష్మి, రావయ్య బాబాయ్, అందరూ బాగున్నారు కదా? చెప్పండి డాక్టర్, ఎవరికేం కాలేదు కదా? ప్లీజ్ డాక్టర్, చెప్పండి. మేడం,
పేషెంట్కి స్పృహ వచ్చింది, మిమ్మల్ని చూడాలంటున్నారు. నిజమా? ఇప్పుడు కనుక నేను లోపలికి వెళ్తే పరిస్థితి ఏంటి? తను నన్ను గుర్తుపట్టేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను తనకు అస్సలు ఎదురు పడకూడదు. వెంటనే ఈ విషయం కార్తీక్కి చెప్పాలి. కార్తీక్, వసుధకి స్పృహ వచ్చిందట. జరిగిందండి? మావయ్య, లక్ష్మి, సాంబా, రామయ్య బాబాయ్ వీళ్ళంతా ఎక్కడున్నారు? ఎవరు కనిపించట్లేదు. ఎవరికి ఏం కాలేదు, అందరూ ఇంటి దగ్గర ఉన్నారు. దెబ్బేంటి? చిన్న గాయమేలే, తగ్గిపోతుంది. లేదు, మీరు నాకేదో అబద్ధం చెప్తున్నారు. నీకు అబద్ధం చెప్తానా చెప్పు. నన్ను చూడు, నేను బాగానే ఉన్నాను కదా. నీకోసమని నేను హాస్పిటల్లో ఉన్నాను, అంతే. అసలేం జరిగిందండి? శుభవాని గుడికెళ్తుంటే ఎలా హాస్పిటల్ పాలవ్వడం ఏంటండి? వస్తా, ఎవరికి ఏం కాలేదు కదా, ఏడోకు. నువ్వు ఉన్న కండిషన్లో ఇలా ఎగ్జైట్ అవ్వటం మంచిది కాదు. మీ గురించి మీ వారంతో కేర్ తీసుకుంటున్నారమ్మా. మీరు త్వరగా కోలుకోవాలని ముంబై నుంచి స్పెషలిస్ట్ని కూడా రప్పించాం. మీరు ఇలా కోలుకున్న వెంటనే అప్సెట్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. నాకేమైనా పర్వాలేదు డాక్టర్, ముందు నేను అందరినీ చూడాలి. ఏమండి, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. వస్తా, చెప్పింది అర్థం చేసుకో. ఎవరికి ఏం కాలేదు, అందరూ హాయిగా ఇంటి దగ్గర ఉన్నారు. లేదు, నాకు ఇలా అయితే మావయ్య గారి ఇంట్లో ఉండరు. సాంబా మనల్ని వదిలి ఉండడు. నేనే వాళ్ళని ఇంటి దగ్గర ఉండమన్నాను. అందరూ ఇక్కడే ఉంటే ఎలా? పైగా నాన్న నేను ఇలా చూస్తూ ఉండలేరు, అందుకే నేనే పంపించాను. సాంబాని నాన్నకు తోడుగా ఉండమన్నాను. చూడమ్మా, మీ వాళ్ళెవరికి ఏం కాలేదు. మీ వారికి కూడా ఈ చిన్నదమ్మే. మీరు ఇలా ట్రీట్మెంట్కి సహకరించకపోతే మేము త్వరగా మిమ్మల్ని డిశ్చార్జ్ చేయలేము.
మీ వాళ్ళని కూడా మీరు త్వరగా చూడలేదు. ఒకటి 2 రోజుల్లో ఇంటికి వెళ్దాం. అందరినీ చూస్తావుగా. నా మాట వినివేస్తా. నువ్వు ప్రశాంతంగా ఉండు. నిజంగా ఎవరికేం కాలేదు కదా? అందరూ బాగానే ఉన్నారు కదా? అందరూ బాగున్నారు. నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నారు. డాక్టర్ చెప్పినట్టు వింటే మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. డాక్టర్, ఏమండి, మన ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి. మామయ్య వాళ్ళని చూడాలి. మామయ్య వాళ్ళని చూడాలి. మామయ్య వాళ్ళని చూడాలి. అలాగే వస్తా. తప్పకుండా వెళ్దాం. నువ్వు రెస్ట్ తీసుకో. చందు, ఎలా ఉంది కార్తీక్? తన వాళ్ళకి ఏమైందోనని భయపడుతోంది. అబద్ధంతో ఇప్పటికి తన్ని నమ్మించగలిగాను. కానీ ఈ అబద్ధం నిజమని తెలిస్తే ప్రస్తుత పరిస్థితి అర్థం కావట్లేదు. ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా? అలా అని ఇప్పుడు చెప్పలేం కదా. ఎన్నాళ్ళని దాస్తాం కార్తీక్? దాచగలిగినంత కాలం. దానివల్ల సమస్య పెరుగుతుందే కానీ తగ్గదు కదా? ముందు వస్తూ కోలుకుంటే తర్వాత సమస్య గురించి ఆలోచించవచ్చు. ఏమవుతుందోనని భయపడ్డాను. ఏ ప్రమాదం లేకుండా బయటపడింది. ముందు తను కోలుకోవాలి. మామూలు మనిషి అవ్వాలి. తన వాళ్ళని కాపాడలేకపోయాను. తన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం నాదే.